వి మీడియాకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఆదానీని అరెస్ట్ చేయాలి, సేబీ చీఫ్ ను విచారించాలి, రాహుల్ గాంధీ డిమాండ్. త్వరలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, సీఎం చంద్రబాబు హితవు. విశాఖలో 7 రెట్లు పెరిగిన వాయు కాలుష్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం, మంత్రి నారా లోకేష్. గౌతమి అదానీని అరెస్ట్ చేయాల్సిందేనంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు. సెకీ ఒప్పందాల్లోని జరిగిన అవినీతిని బయటపెట్టాలి. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే షేకీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అదానీ అరెస్ట్ అయితే ప్రధాని మోదీ అక్రమాలు బయటపడతాయి. అందుకే అదానీని మోదీ అరెస్టు చేయరు. అదానీ మోదీ ఇద్దరు ఒకటే. అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై అమెరికా కోర్టులో కేసులు కూడా పెట్టారు. దేశంలో మాత్రం ఏ కేసు లేవు అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. Good morning. It's now pretty clear and established in America that Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested, and Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot free. He's running around. There's no problem. There's no investigation, and we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. So हिंदी में बोल देता हूँ. नरेंद्र मोदी जी ने एक नारा दिया, एक हैं तो सेफ हैं. इंडिया में अदानी जी और मोदी एक हैं तो सेफ हैं. हिंदुस्तान में अदानी जी का कुछ नहीं किया जा सकता. चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं. कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं. अमेरिका में अब हाँ, अदानी पावर, मोदी पावर, पता नहीं कौन सा चल रहा है, बट दोनों एक हैं. अमेरिका में इंडाइटमेंट हुआ है अदानी जी को. 2000 करोड़ रुपए का स्कैम है. हिंदुस्तान में उन्होंने क्राइम किया है, अमेरिका में क्राइम किया है. ये अमेरिका के इन्वेस्टिगेशन ने कहा है, मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा. और ये हम मांग बहुत दिनों से कर रहे हैं. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए. उन पर इन्वेस्टिगेशन होना चाहिए.
आपके सवाल हों तो पूछिए। ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులోని హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులోని ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బుధవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయని అన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష. చేశాం, చేసి చూపించాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి, ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా, హంద్రి నీవా, నగిరి గాలేరు, ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీని ప్రారంభించాం. తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందుకు తీసే పరిస్థితికి వచ్చామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో, దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే, నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను, నదులు అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార, గోదావరి ఇటు వస్తే పెన్నా, బనక చెర్లకు నీళ్లు తీసుకుపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాను. ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే, దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే, నీళ్లు కావాలంటే 1 సంవత్సరంలో కట్టి ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే విశాఖ తీరంలోని వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ తీరంలోని వాయు కాలుష్యంపై శాసన మండలిలోని ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామని అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లుగా చెప్పారు. విశాఖలోని భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి
చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. అధ్యక్ష, ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 3 నెలల్లో TCS సంస్థ విశాఖలో క్యాంపస్ ఏర్పాట్లు చేస్తుంది. విశాఖపట్నంలోని IT ఎకోసిస్టమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాం. డేటా సెంటర్లు హైదరాబాద్, ముంబై, చెన్నైలో మాత్రమే ఉన్నాయి. డేటా సెంటర్లపైన $300 బిలియన్ వ్యయం చేస్తున్నారు. టీడీపీ తెచ్చిన డేటా సెంటర్ పాలసీ ప్రకారం అవి వస్తే విశాఖ ప్రపంచ డేటా సెంటర్ అయి ఉండేది. IT కంపెనీలు రావాలి అంటే సామాజిక మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. అందుకే భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మిస్తున్నాం. అలాగే వేలాది హోటళ్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుందని అన్నారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా IT మొత్తం విశాఖపట్నానికి తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది IT రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర IT మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే IT కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, STPIకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు,
ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసింది అని విశాఖ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటానని భద్రాచల రామును వేడుకున్నానని కాకి గోవిందరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కుకున్న ప్రకారం శ్రీరాముడు జన్మ నక్షత్రం పునర్వసు మహాపర్వదినం బుధవారం నాడు కాపుతుంగ్లం గ్రామం తన నివాసం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రను ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు వచ్చినా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆపలేకపోయారని అన్నారు. చెడుపై ఎప్పుడు మంచే గెలుస్తుందని ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి నేను పార్టీకి పుట్టిన దగ్గర నుంచి ఒకే పార్టీలో ఉన్నా, నేను కొన్ని కారణాల వల్ల పార్టీ నన్ను ఆ టైంలో దూరం పెట్టింది. దూరం పెట్టినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన భక్తి, విశ్వాసం, అభిమానం, ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆందోళన చెంది సెప్టెంబర్ 21న ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలని చెప్పి వాళ్ళ అరెస్టుని నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి నిరసనని కార్యక్రమం చేశాం. ఆ ఒక్కరోజే కాకుండా సుమారు 6 రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు సెప్టెంబర్ 21వ తారీఖు 2023న ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను తుంగలం గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న రామాలయం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కున్నాను. ఆ భగవంతుడు కరుణించి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రినిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంగా మరి నా వ్యక్తిగతమైన ఈ మొక్కును తీర్చుకోవడానికి భద్రాచలం పాదయాత్రగా ఈవేళ రాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన పాదయాత్ర మొదలుపెట్టానని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీడీపీయేనని విశాఖ 64వ వార్డు టీడీపీ నాయకులు అమ్మూరు మాధవ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు గంగవరం 4 గ్రామాల బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కేవలం 100 రూపాయలతోనే సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు గంగవరం గ్రామంలో 64వ వార్డులో 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంగవరంలో సభ్యత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పటికీ 100 సభ్యత్వాలు చేశాము. ఈ గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సభ్యత్వం చేసుకున్న యెడల 5 లక్షల రూపాయలు
యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, నార్మల్ డెత్కి 10,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని గంగవరం 4 గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ రోజుల్లో ఇదే సభ్యత్వం కార్డుకి అలాగే ఇన్సూరెన్స్కి ప్రైవేట్ కంపెనీలు 5,000 10,000 వసూలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని 100 రూపాయలకి సభ్యత కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. గాజువాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ హాస్టల్లోని హెచ్ఐవి బాధిత పిల్లలకు బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బొత్స దిలీప్ సౌజన్యంతో పౌష్టికాహార కిట్లను ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు బొత్స దామోదర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ తన తల్లి బొత్స ఉమా జ్ఞాపకార్థం ప్రతి నెల పేద విద్యార్థులకు, దివ్యాంగులకు, నిరాధార పిల్లలకు తమ వంతు సాయం చేస్తున్నామని చెప్పారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత పిల్లలు ఎక్కువగా మోతాదులో మందులు వేసుకుంటారు కాబట్టి బలమైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన తరుణంలో బొత్స ఉమా ట్రస్ట్ తరపున దిలీప్ వంటి వారు ముందుకు వచ్చి అభినందించినందుకు గాను వారికి అభినందనలు తెలియజేశారు. మన గాజువాక 72వ వార్డులో ఉన్నటువంటి డిజైర్ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ గారు బొత్స దిలీప్ గారు, జగదీష్ గారు, వాళ్ళ నాన్నగారు దామోదర్ గారు కలిసి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం పిల్లలందరూ కూడా పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇటీవలే అకాల మరణం చెందారు. తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఎవరికైనా ఫీజులు కానివ్వండి, ఇలాంటి పిల్లలకి ఇక్కడ తెలిసి మీ అందరికీ హెచ్ఐవి పాజిటివ్ చూపినటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం చాలా అవసరం. ఎందుకంటే డైలీ మందులు వేసుకోవడం కాబట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించి దిలీప్ గారు, జగదీష్ గారు, దామోదర్ గారు ముగ్గురు కలిసి ఈ యొక్క పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం పంపిణీ చేసినందుకు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆరంభించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు, అదేవిధంగా రజనీ గారు, రంగనాయకులు గారు, నాగేశ్వరరావు గారి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజు హీరోగా, సైఫేమ్ సూర్య ప్రధాన పాత్రలోని సోనిరెడ్డి హీరోయిన్ గా, అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచెర్ల అచ్యుతరావు సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గురువారం విశాఖలో పెదవాల్తేరులో గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మీడియా సమావేశం జరిగింది. డైరెక్టర్ కిరణ్ వారియర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశాను, అందరూ హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా అని అన్నారు. సాడి అద్దంకి, లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు. లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుందని అన్నారు. హీరోయిన్ సోనిరెడ్డి బాగా నటించారు. సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచెల అచ్యుతరావు సహకారం తీసుకుని విడుదల చేస్తున్నాం. హీరో, విలన్ పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది. ఖైదీ నుంచి ఖైదీ 150 మధ్యలో వచ్చిన సినిమాలో నేపథ్యం ఇందులో ఉంటుంది. ఈ సినిమా 41 రోజుల పాటు యలమంచిలి, తుని వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని చెప్పారు. ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన హీరో కథే ఈ సినిమా అని అన్నారు. యువ హీరో కంచెల ఉపేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లోని సినిమా తీయడం కన్నా విడుదల కష్టమని అన్నారు. SSLV క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యుతరావు సినిమాలు తీస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత కంచెల అచ్యుతరావు సహకారంతో ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని చెప్పారు. ట్రెండ్ బట్టి థియేటర్లోని సినిమాల విడుదల సంఖ్య పెరిగాయని అన్నారు. అందరూ హీరో అభిమానులు చూడదగ్గ సినిమా అని పేర్కొన్నారు. నిర్మాత అల్లు శ్రీరాములు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోని కలియుగ భగవాన్ సినిమా తీశాను అని గుర్తు చేశారు. చిత్రం టైటిల్ ను తిరస్కరించడంతో చిరంజీవి నుంచి NNOC తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇందులో నటులందరూ బాగా కష్టపడి పనిచేశారని అన్నారు. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో కథ నడుస్తుందని అన్నారు. లుక్స్ రాజ్ డాన్సులు అదరగొట్టారని ప్రశంసించారు. నిర్మాత కంచెల అచ్యుతరావు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖలో స్థిరపడుతోందని అన్నారు. ప్రభుత్వం చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. మీడియా సమావేశంలో ఎడిటర్ శ్యామ్ కుమార్, నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఉంటారు. అలాగే మన కిరణ్ వారియర్ గారు అప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా ఉందనడం చెప్పడంతో
ఆయన వంతు సహాయంగా ఆయన చేయడం జరిగింది. సో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఈ November 29th రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదండి, యాడింగ్ యాక్టర్స్ ఒక 10 మంది ఎక్కువ ఉంటుంది పెద్ద సినిమా అయిపోతుంది, బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప. బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలామందికి, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయే, క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది కాబట్టి, సో థియేటర్కి వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని, అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసిపడేయకుండా అది ఒక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని, ఇంకా నందమూరి గారి ఫ్యాన్స్ కూడా రావాలి, ఇంకా వెంకటేష్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావాలి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేకుండా అయితే అలా టైటిల్ బెటర్ అలా తీరు. సో ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది, మంచి కలెక్షన్స్ రావాలి. అలాగే సింగిల్ థియేటర్స్లో ఎక్కడెక్కడ దగ్గరలో రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ, స్పెషల్గా మా ఫాదర్కి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో November 29 ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మన అల్లు శ్రీరాములు గారు కదా, అల్లు శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్గా, కిరణ్ వారియర్ డైరెక్టర్గా, ఇంకా లుక్స్ రాజ్ గారు, అంటే పేర్లు కొద్దిగా తెలియనుకుంది. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా చిత్రీకరించిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వీలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని వచ్చి థియేటర్ ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఫుల్ 4 షోలు ఫుల్ చేయాలని ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టు మెగాస్టార్ ఫ్యాన్ ఆడియన్సే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి హ్యాపీగా సినిమా చూసి బాగుంది అనే ఒక థాట్తో బయటకు వెళ్ళేలాగా ఈ సినిమా తీశానండి. అలాగే ఈ సినిమా ప్రత్యేకించి సూర్య గారు ఈ సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు. ఆయన ఇందాక చెప్పడం సపోర్ట్ చేశారు అన్నట్టుగా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఆయన. అలాగే లుక్స్ రాజు గారు, అంటే ఇప్పుడు మీ సభాముఖంగా నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ 42 డిగ్రీల ఎండలో ఒక షూటింగ్ చేసామండి. దాదాపుగా 4 days 5 days సాంగ్స్ చేసాం, 2 songs 5 days చేసాం. ఆ 42 డిగ్రీల ఎండలో వీళ్ళిద్దరూ చేయడం అనేది అసలు నెవర్ అండి, అంటే ఎవరో అలా చేయరు. కానీ నా కోసం నేను పెట్టిన ఎఫర్ట్ కోసం వాళ్ళు చేసి ఆ సాంగ్స్ మీరు థియేటర్లో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సోను రెడ్డి, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే భువనసీత అమ్మాయి కూడా చాలా చక్కగా చేసిందండి. భువనసీత సూర్యకి పేరండి. సోనుకి చిన్న ఏదో సమ్ మెడికల్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, సో ఆ ఎగ్జామ్స్ వల్ల హీరోయిన్ రాలేకపోయింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా అల్లు శ్రీరాములు నాయుడు గారు చేశారండి. సినిమా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, మొత్తం అంతా ఒక దీనికి వచ్చేసింది. సో ఇప్పుడు మాకు థియేటర్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలని మేము రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో పెద్ద చిరంజీవి గారు అన్నారు, పెద్ద పెద్ద సినిమాలనే కాదు చిన్న చితక సినిమాలను కూడా ఆదరించండి అని చెప్పి. ఆ చిన్న చితక సినిమా మాలాంటిదేనండి. సో మీ మీడియా ప్రజలందరూ జనాలకి చేరిస్తే మా సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు. సో ఆ సినిమా రిలీజ్కి గాను కంచర్ల అచ్యుతరామయ్య గారు మాకు సపోర్ట్ చేశారండి. నేను ఈరోజు ఆయన్ని రమ్మని పిలిచాను, కానీ ఆయన కన్నా వాళ్ళ అబ్బాయి కంచర్ల ఉపేంద్ర గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన వస్తే ఒక మైలేజ్ ఉంటుంది, ఈయన ఆల్మోస్ట్ ఒక 9 సినిమాలకి హీరో, మీకు అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ కూడా అయిపోయింది ఉపేంద్ర గారి అడ్డ. నెక్స్ట్ మంత్లో కంచర్ల అనే ఒక మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. సో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా నమస్కారం అండి, నాకు చాలా హెల్ప్ చేశారు. సో మొత్తానికి సినిమా అయితే ఈ నెల 29 థియేటర్. నిజంగా అన్న మీరు అందరూ ఇంతమంది వచ్చినందుకు నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అసలు వైజాగ్ ఈ ప్లేస్లో ఇంతమంది వస్తారు అసలు లేదు, చాలా చాలా హ్యాపీ అన్న, నిజంగా హ్యాపీ. వైజాగ్ వాస్తవ్యాలు అంటేనే మంచి రోజు ఎంత ఉంటారు సార్, మీరు హైదరాబాద్ అన్న ఫీల్ అవ్వకంటే లేదు, మీరు మా గెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.